హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక బీస్ట్ ఆఫ్ ది బీస్ట్ ట్రక్లో ఉన్నాము. అదే టెస్లాస్ లేటెస్ట్ సెన్సేషన్ సైబర్ ట్రక్. ఇది తెలుగులో ఐ థింక్ నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పినట్టు ఇంకా ఏ యూట్యూబర్ చేయలేదు. ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ స్టఫ్ కోసం మన ఛానల్ అయితే చూడండి. సో రైట్ నౌ ఇప్పుడు ఉంది మనం సైబర్ ట్రక్. చూద్దాం దీని డీటెయిల్ రివ్యూ. లెట్స్ గో. సో ఈ సైబర్ ట్రక్లో మెయిన్గా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఫస్ట్, ఈ ట్రక్ యొక్క బాడీ చూడండి, ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్. ఇది బుల్లెట్ ప్రూఫ్. ఇది ఎలాంటి డ్యామేజ్నైనా తట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న స్టీల్తో, హై గ్రేడ్ స్టీల్తో తయారు చేసింది. అలాగే ఈ టైర్స్ చూడండి, వావ్, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా పెద్దవి కూడా. సో చూడండి, ఈ టైర్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అసలు ఈ ట్రక్కే ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే సో ఈ హైట్ లో చేసుకోవచ్చు, అండ్ మీడియంగా ఉండొచ్చు, అండ్ హైట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే వీల్ కొంచెం హైట్ ఉండాలి, ఎందుకంటే ఏదైనా అప్స్ అండ్ డౌన్స్లో మనం వెళ్తున్నాం అనుకున్నప్పుడు వీ కెన్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ దిస్ కార్. రండి. సో ఇది చూడండి, దీని మొత్తం ఇదంతా 360 డిగ్రీస్లో ఇక్కడ అన్ని కెమెరాస్ ఉంటాయి. మనల్ని కెమెరాస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాగే దీనికి ఇది ఓపెన్ చేయాలన్నా కూడా దీనికి మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ఇట్లా టచ్ చేస్తే చాలు, ఇట్లా ఓపెన్ అయిపోతుంది. చూసారా, సౌండ్ వినిపిస్తుందా? ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇంటీరియర్ గురించి కొంతసేపట్లో తొందరలో మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం ఫ్రంట్ అవన్నీ ఓపెన్ చేసుకొని చూద్దాం. ఓకే, లెట్స్. సో సైబర్ ట్రక్ ఫ్రంట్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇట్లా లైట్స్ లాగా ఉన్నాయి కదా, ఇది హెడ్ లైట్ అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ హెడ్ లైట్. ఇదేంటంటే ఇది ఫాగ్ ల్యాంప్స్, డే లైట్ రన్నింగ్ ఎల్ఈడీస్ అనమాట ఇవి. ఇది మొత్తము యాక్చువల్ ఈ కార్ యొక్క హెడ్ లైట్స్ ఇవ్వండి. ఇవి ఇక్కడ చూసారా నా చెయ్యి, ఇది హెడ్ లైట్స్ అనమాట. సో ఇది మొత్తం స్టీల్ చూడండి ఎంత షార్ప్గా ఉందో, పెడితే కట్ అయిపోయేలాగా ఉన్నాయి షార్ప్గా. అండ్ ఈ సైబర్ ట్రక్ స్పెషాలిటీ వచ్చేసరికి చూడండి, ఈ విండ్షీల్డ్, ఇది ఎంత పెద్ద విండ్షీల్డ్ అంటే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఎల్ షేప్లో ఇట్లా కిందకి కోన్ షేప్లో కిందకి వచ్చేసేసి చూడండి ఇక్కడ వరకు ఉంది. మొత్తం గ్లాసే, ఎవ్రీథింగ్ గ్లాస్. మనకి 360 డిగ్రీస్లో వ్యూ కూడా సూపర్గా కనిపిస్తుంది అనమాట ఈ సైబర్ ట్రక్లో. కమియా, ఇది చూడండి, ఇది బ్యాక్ ట్రంక్. సో దీనికి ఇక్కడ కొన్ని బటన్స్ ఇచ్చాడు ఓపెన్ చేయడానికి. సో చూద్దాం ఓపెన్ చేసి. చూడండి ఇట్లా, ఓ వావ్, అమేజింగ్ ఉంది కదా. ఎంత పెద్దదో చూడండి, ఫుల్ టు ఫుల్ ఓపెన్ అయిపోయింది. ఇది చూడండి, ఇటు ఈ లోపల చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. అలాగే ఇది కూడా ఓపెన్ అవుతుంది, కిందకు వస్తుంది. సో చూడండి, జస్ట్ ఎవ్రీథింగ్ బటన్ ప్రెస్, బటన్ నొక్కితే కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఐ థింక్ బటన్ నొక్కితే పైకి వెళ్దాం కదా. సో అది ఇది. సో ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ ఇట్లా అంటే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఈ బేసిక్గా ఈ కవర్ ఏంటంటే మనకు మెయిన్ ఒక గుడ్ థింగ్ ఈ కవర్లో ఏంటంటే, మనకి మామూలు మిగిలిన ట్రక్స్లో ఏంటంటే మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా వర్షం పడ్డప్పుడు, స్నో పడ్డప్పుడు అది కొంచెం మనం హడావిడిలో గబగబా క్లోజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ఇందులో ఏంటంటే ఇది బటన్ నొక్కితే క్లోజ్ అయ్యి అండ్ ఓపెన్ అవుతూ ఉంది కాబట్టి ఇది చాలా ప్రాక్టికల్గా ఉందనిపిస్తుంది. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. అంటే మిగిలిన ట్రక్స్తో పోలిస్తే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఓవరాల్గా ట్రక్ ఎక్స్టీరియర్స్. సో మనం నెక్స్ట్ ఇంటీరియర్ చూద్దాం. లెట్స్ గో, కమాన్. ఓకే, చూశారు కదా మనం ఇంటీరియర్స్. చూద్దాం రండి లోపలికి. వావ్, మనం కూర్చోగానే ఇక్కడ కూడా చూసారా డోర్ క్లోజ్ అయిపోయింది స్క్రీన్లో. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి, ఈ స్క్రీన్ చూడండి, అంటే డోర్ ఓపెన్ అయింది, డోర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది కొంచెం ఫ్యాన్సీ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ అనమాట, హీటెడ్ స్టీరింగ్ వీల్. సో ఇందులో ఇది స్టీరింగ్ కంట్రోల్స్ మీకు చూపిస్తాను చూడండి. కమియా. సో చూడండి ఈ కంట్రోల్స్, ఇది ఇండికేటర్స్ అనమాట, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్. ఇది చూడటానికి టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది, కానీ ఇవి బటన్స్ అనమాట. బటన్ చూస్తారా, మీకు ప్లాస్టిక్ సౌండ్ తెలుస్తుంది, బటన్స్. అలాగే ఇది హై బీమ్కి. సో ఇది మళ్ళీ మొత్తం వ్యూకి అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇది క్రూజ్ కంట్రోల్ అండ్ వైపర్స్కి. అండ్ ఇది సిరి టైప్ అనమాట, టెస్లాలో మనం వాయిస్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్ కోసం. ఇది ఈ మధ్యలో ఈ బాల్ లాగా ఉంది కదా, ఇది అప్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది నేను ఇక్కడ అప్ డౌన్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ
వాల్యూమ్ కంట్రోల్స్ చూసారా, వాల్యూమ్ అప్ డౌన్ అవుతుందన్నమాట. అలాగే మెయిన్ ఈ టెస్లాలో మనం మాట్లాడుకోవాల్సింది ఈ టచ్ స్క్రీన్స్ అనమాట. సో ఈ టెస్లాలో మనకి టచ్ స్క్రీన్ అనేది మెయిన్ థింగ్ అనమాట. మన కంట్రోల్ యూనిట్ మొత్తం ఈ టచ్ స్క్రీనే, ఎవ్రీథింగ్ బటన్స్గా ఏమీ ఉండవు. సో ఇక్కడ ఒక కార్ ఐకాన్ ఉంది కదా, ఈ కార్ ఐకాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కార్ ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది. అండ్ యాక్చువల్ కార్కి సంబంధించిన కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ కంట్రోల్స్లోకి వచ్చేసరికి మిర్రర్స్ ఫోల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోల్డ్ మిర్రర్స్ ఉంది. అలాగే ఈ మిర్రర్స్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ మనకు అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. ఈ మిర్రర్స్ లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ కోసం మన విజిబిలిటీ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో దీన్ని క్లోజ్ చేసుకుంటే ఇందాక నేను చెప్పా కదా, ఇక్కడ చూడండి ఇది రైట్ హైట్ అనమాట. ఇక్కడ హై, మీడియము, లో ఈ 3 ఉన్నాయి కదా, రైట్ నౌ లోలో ఉంది. సో ఇప్పుడు ఇది హై అంటే ఇప్పుడు చూడండి ఇది హైట్ పెరుగుతుంది. చూసారా ఈ బొమ్మ చూసారా, కారు హైట్ పెరుగుతుంది రైట్. అలానే దీన్ని కావాలంటే మనం లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇది చూడండి ఇక్కడ టోనే అని ఉంది కదా. సో ఇదేంటంటే బేసిక్గా ఈ వెనకాల ఉన్న డిక్కీ పైన ఉన్న కవర్ మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ ఇదేమో హెడ్ లైట్స్. ప్రస్తుతానికి ఆటోలో ఉంది, ఆన్ ఆఫ్ అండ్ పార్కింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి. అలాగే గ్లోవ్ బాక్స్ ఓపెన్ చేయాలా, అది చూడండి గ్లోవ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసారా, సో టచ్ చేయగానే గ్లోవ్ బాక్స్ ఓపెన్ అయింది. వావ్ వావ్ వావ్. ఓకే, సో ఈ కార్ మొత్తానికి ఎవ్రీథింగ్ లాక్ అన్లాక్ ఈ ఆన్ చేసుకోవడానికి ఈ రీడర్ లాగా ఉంది కదా, కార్డ్ రీడర్ లాగా, ఇది కీ అండి. ఇది మొత్తం కీయే, ఇంతకు మించి కీగా ఏమీ ఉండదు. ఇది మన పర్సులో పెట్టేసుకొని జంప్ అనమాట మనం. సో ఇక్కడ చూడండి ఇదే స్క్రీన్లో మళ్ళీ నేను చెప్పినట్టు ఇక్కడ స్టీరింగ్ అని ఉంది కదా, ఇది స్టీరింగ్ మనకు అప్ డౌన్. సో ఇక్కడ ఈ బాల్ లాగా ఉంది కదా, దీన్ని అంటే చూడండి ఇట్లా అప్ హైట్ పెరుగుతుంది స్టీరింగ్, అలాగే డౌన్ అంటే డౌన్. సో అది చూసారా, ఇండికేటర్స్ వేయగానే ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్కి మనకి ఏముందో చూపిస్తూ ఉంది. ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ వెలిగింది అని చూడండి. అలాగే రైట్ ఇండికేటర్ వేస్తే మన రైట్ సైడ్కి ఏముంది అని చెప్పి చూపిస్తూ ఉంది. ఇది ఈ బటన్ ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ హై బీమ్లోకి వెళ్ళిపోయినాయి. సో అది ఈ బటన్ ఇక్కడ ఉంది స్టీరింగ్ మీద. సో ఈ స్టీరింగ్ కూడా ఎంత సూపర్ స్పోర్టీగా ఉందంటే అంత సూపర్ స్పోర్టీగా ఉంది. సో ఈ క్వాలిటీ చూడండి మెయిన్గా అసలు వావ్, ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎవరన్నా అసలు ఈ సైబర్ ట్రక్ ఎక్కితే మటుకు ఆ ఫీలింగ్ మటుకు వేరే లెవెల్లో ఉందండి నిజంగా చెప్పాలంటే. చాలా మంచి ఫీలింగ్. అండ్ ఇదంతా కొంచెం వెల్వెట్ క్లాత్ లాగా ఉంది అండ్ చాలా మంచి క్వాలిటీ. ఇక్కడ అంత స్పీకర్స్ అన్ని ఇచ్చాడు లోపల ఇన్బిల్ట్. ఇది చూడండి ఎన్ని స్పీకర్స్ ఇచ్చాడో ఇక్కడ, సూపర్ అంటే సూపరు. టెక్నాలజీని ఎలా వాడుకుంటారో చూడండి. ఇది చూడండి, ఇది మ్యాగ్నెటిక్ది రైట్, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ లాగా ఇది. సో దీన్ని చూడండి అతుక్కుపోయింది, దట్స్ ఇట్. ఎంత బాగుందో కదా. అలాగే ఇది ఫస్ట్ చిన్నగా ఉంది కదా, ఇది ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఎండబడేటప్పుడు అదంతా ఇట్లా కవర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్స్ చూడండి, మెయిన్గా మనం మాట్లాడుకోవాలి. ఇది ఈ వైట్గా ఉంది కదా, ఈ వైట్ కలర్ లెదర్, ఇది మొత్తం కంప్లీట్ లెదర్ అండి. సో ఇప్పుడు మనం ఈ టెస్లా ఏదైతే చూస్తున్నామో సైబర్ ట్రక్ రైట్ నౌ ఇది ఫౌండేషన్ మోడల్ అనమాట. సో ఫౌండేషన్ మోడల్ అంటే మనకు బేసిక్గా ఫస్ట్ కొన్ని 150 or 200 కొన్ని నెంబర్ ఆఫ్ ట్రక్స్ ఇనీషియల్ రిలీజ్ చేసినప్పుడు ట్రక్స్ అనమాట ఇవి. సో ఇందులో ఏదైనా అప్డేట్స్ వచ్చినా ఏవి వచ్చినా డైరెక్ట్గా వచ్చేస్తాయి, మనం ఏం పే చేయగలది ఫౌండేషన్ మోడల్లో. సో అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ambient లైటింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ స్క్రీన్స్లోనే ఉంటుంది చూడండి, కార్ వీటిల్లోనే మొత్తం మనకు. సో ఈ ambient లైటింగ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఎట్లా కావాలంటే అట్లా ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూ అంటే చూడండి కలర్ మారింది బ్లూకి. అలాగే నేను మళ్ళీ రెడ్కి వస్తే రెడ్కి కలర్ మారింది. అలాగే గ్రీన్ అయితే గ్రీన్కి కలర్ మారింది. సో మనకు నచ్చిన కలర్ నచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని నైట్ టైం కానీ మనకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు సూపర్ అంటే సూపర్. సో ఇది మోస్ట్లీ ఈ సైబర్ ట్రక్ లైక్ అరౌండ్ 300 miles నుంచి 350 miles అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మోడల్, మనం ఏం మోడల్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి, ఫ్రంట్ వీలా ఆల్ వీల్ డ్రైవా ఇట్లా అన్ని రకరకాల ఆప్షన్స్ని బట్టి ఆ మైల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ డెట్రాయిట్ లాంటి వింటర్ ఉన్న ప్రదేశాల్లో ఏంటంటే ఒక 10% దీని కెపాసిటీ తగ్గుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇది చూడండి గ్లవ్ బాక్స్ మొత్తం చాలా పెద్దది, గ్లవ్ బాక్స్ డీప్గా ఉంది చాలా. సో ఇక్కడ మనకి ఇట్లా ఒక లేయర్ లాగా ఇచ్చాడు, మనకు కావాల్సిన కీస్ అండ్ ఇంకేమైనా కావాల్సిన సామాన్లు పెట్టుకోవచ్చు.
ఈ కింద చూడండి, ఇక్కడ కూడా చాలా ప్లేస్ ఉంది. మామూలుగా ఏంటంటే ఇది కవర్ అయిపోయి ఉంటుంది కదా మనకు. సో ఇక్కడ కూడా చాలా ఓపెన్గా ఉంది. ఏదైనా సరుకులు, సంచులు, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ రెండు. సో వన్ ఈజ్ లైక్ బ్రేక్ అండ్ వన్ ఈజ్ లైక్ గ్యాస్, అదే యాక్సిలేటర్ అనమాట. సో ఇది నొక్కితే ముందుకు వెళ్తుంది, మళ్ళీ వదిలేస్తే ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోతుంది అనమాట. అది ఇది సిస్టము. సో మనమేమి స్పెషల్గా బ్రేక్ వేయక్కర్లేదు. ప్రెస్ చేసినప్పుడు ముందుకు వెళ్తుంది, వదిలేసినప్పుడు ఆగిపోతుంది. ఆ టైప్ అనమాట ఇది. సో చూడండి, ఇంక మొత్తం ఈ పైన స్క్రీన్ చూడండి. ఇది స్క్రీన్, ఇది మొత్తం పానోరామిక్. ఇందాక నేను చెప్పా కదా, విండ్షీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి సో ఎండింగ్ వరకు మొత్తం గ్లాసే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ ట్రంక్ని ఫ్రంక్ అంటాడు. సో దీన్ని ఎలా ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఓపెన్, ఎదురు చూసారా ఎట్లా ఓపెన్ అవుతుందో. అలాగే దీనికి క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇదండి సైబర్ ట్రక్ ఫ్రంక్. ఎంత పెద్దదో చూడండి. ఇక్కడన్నీ చాలా పడతాయి, మనం కూడా కూర్చోవచ్చు. బాగా ప్రశాంతంగా ఉండి ఏదైనా లైక్ వ్యూ ఉన్నప్పుడు మనకు ఇటు సైడ్ ఇట్లా వాటర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇట్లా కార్ని ఆపుకొని ఇది కూడా చక్కగా ఒక కాఫీ తాగుతూ ఇక్కడ ఎంత మంచిగా ఉందంటే కూర్చొని చూస్తుంటే, నాకు కూర్చొని చూస్తుంటే మంచి చైర్ లాగా వ్యూ చాలా బాగుంది. సో ఫ్రంక్ ఇది చాలా స్టీల్ది. ఇక్కడ చూడండి, ఒక బటన్ లాగా ఉంది. ఈ బటన్ నొక్కితే ఇది క్లోజ్ అయిపోతుంది. చూద్దామా, క్లోజ్ అయిపోతుందా? క్లోజ్ అయిపోతుంది. అబ్బో షార్ప్గా ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. సో అది లోపలికి వెళ్ళి చూద్దాం, రండి, లెట్స్ గో, కమాన్. ఓకే గైస్, ఇప్పుడు మనం రేర్ సీట్లో ఉన్నాము. సో చూడండి, రేర్ కూడా మన లెగ్ రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నీ రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అట్ ది సేమ్ టైము ఇక్కడ మనకు ఈ హెడ్ ఇది కూడా, ఈ గ్యాప్ కూడా చాలా ఉంది. సో ఇక్కడ గ్లాస్ ఉండటం వల్ల మనకు చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. ఈ లైట్స్ కూడా భలే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో లైట్స్. సో ఇక్కడ సీట్స్కి కూడా పాకెట్స్ ఇచ్చాడు, కంప్లీట్ లెదర్, హై క్వాలిటీ లెదర్. సో చూడండి, ఇటు రండి, కమాన్. ఇక్కడ నెట్ఫ్లిక్స్, హూలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఏసీ కంట్రోల్స్ అండ్ సీట్ హీట్ వార్మ్ అవ్వడానికి రేర్ హీటింగ్ అనమాట మొత్తము చూడండి ఇచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ అనమాట, ఇది ఏదైనా మొత్తం ఈ ఛానల్స్ చూడటానికి అది. అండ్ గేమ్స్, మెయిన్గా పిల్లలు కూర్చున్నప్పుడు వెనకాల గేమ్స్ కోసం అనమాట. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి చూడండి, వీడియో గేమ్స్. సో మనం ఒక జాయ్స్టిక్ పెట్టుకొని దీన్ని కనెక్ట్ కూడా చేసుకొని ఆడుకోవచ్చు. సో చూడండి, ఏసీ కంట్రోల్స్ అంతా టచ్ స్క్రీనే. చాలా అంటే చాలా బాగుంది. సో లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. ఒక డ్రైవ్ వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఓకే, చూడండి గైస్, రివర్స్ వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం 360 degreesలో కనిపిస్తూ ఉంది. రివర్స్ వెనక్కి వెళ్ళమని చెప్తుంది. సో చూద్దాం వెనక్కి వెళ్తే ఎలా ఉందో. చూడండి ఎంత నైస్గా ఉందంటే కంట్రోల్స్. వావ్, ది అట్మోస్ట్ స్మూత్నెస్ అనమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ వెళ్తున్నాము. చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ రైడ్. లెట్స్ సీ. కొంచెం ఎవరికైనా ఇది కంట్రోల్స్ అవి అలవాటు అవ్వడం కొంచెం టైం పడుతుంది, కానీ ఎంత స్మూత్గా ఉందంటే బ్రేక్ మనం వేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మనం యాక్సిలేటర్ వదిలేయంగానే కార్ ఆగిపోతుంది. వావ్, చూడండి గైస్ ఎంత స్మూత్గా ఉందో కారు. వావ్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అసలు. ఈ కార్లో బెస్ట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది స్టేబుల్ కార్స్, అట్ ది సేమ్ టైమ్ ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సైబర్ ట్రక్ అనమాట. అసలు రైడ్ కంఫర్ట్ కానీ అసలు కొంచెం కూడా అదురుతున్నట్టు బెదురుతున్నట్టు కానీ మనకి ఏమీ అసలు కుదుపులు కానీ ఏమి లేవు. అండ్ ఈ స్టీరింగ్ కూడా అసలు నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటిది ఇంత చిన్న స్టీరింగ్, ఇట్లా ఈ చిన్న బాక్స్ లాగా ఉంది, ఇది ఎట్లా డ్రైవ్ చేస్తామని చెప్పి. కానీ మనకు అవసరమైంది యాక్చువల్లీ ఇంతవరకే స్టీరింగ్. ఇంతకు మించి మనకు రౌండ్ స్టీరింగ్ అనేది మన ఒక చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేసేసారు, అది మన మైండ్లో అని అనిపిస్తూ ఉంటుంది. సో మన పర్సెప్షన్ ఇలాన్ మస్క్ చేంజ్ చేశాడు అనమాట ఇక్కడ. సో చూడండి, బాక్స్ లాగా ఇచ్చాడు, చిన్న రెక్టాంగిల్ లాగా. సో దీంతో కూడా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ స్టీరింగ్ టూ సెన్సిటివ్గా ఉంది. సో మనం జస్ట్ దీన్ని కొంచెం పక్కకన్నా కూడా అది సర్రం తిరిగిపోతుంది కారు. సో అది ఒకటి కొంచెం కేర్ఫుల్గా మనకు అలవాటు అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా వెరీ స్లోగా వెళ్తూ ఉండాలన్నమాట. లేదంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, మోటార్స్ కదా, ఇది జస్ట్ ఇంజిన్స్ కాదు. సో డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా, అండ్ ముందు వెహికల్స్ వెళ్ళి కొట్టేస్తాం అనమాట.
ఇది లెస్ దాన్ 3 సెకండ్స్ 0 to 100 mph, కిలోమీటర్స్ కాదు మైల్స్ పర్ అవర్ వెళ్తుంది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కారు. సో ఈ కార్ ఇవాళ మనం డ్రైవ్ చేయటము, మీ అందరూ నా ఛానల్లో నుంచి మీరు ఈ వీడియో చూడటము లైక్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ చూసే వాళ్ళకి, డ్రైవ్ చేస్తున్న నాకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను నేను. వావ్, వెరీ నైస్. సో ఈ మొత్తం మన ఛానల్లో వీడియోస్కి వచ్చేసరికి చాలా వీడియోస్ ఉన్నాయి గైస్, మొత్తం చెక్ చేయండి. అలాగే ఈ టెస్లా సైబర్ ట్రక్ వీడియోని కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్, మీ సపోర్ట్ చాలా అవసరము. ఓకే, ఎందుకంటే ఇది న్యూ ఛానల్, సో మీ అందరి సపోర్ట్ నాకు చాలా కావాల్సింది ఉంది. ఇంకా మంచి వీడియోస్ నేను చేయాలి కదా. సో ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ ఇంకా ఈ సైబర్ ట్రక్తో పోటీ పడే వెహికల్ ఇంకోటి ఉంది. సో దీన్ని కలిపి ఒక కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఆ వీడియో కోసం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ ట్రక్ అనే కాదు, మోడల్ 3, మోడల్ Y ఇంకా చాలా ఉన్నాయి టెస్లాలో. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం రివ్యూ చేద్దాము. రివ్యూ చేసి మొత్తం మీకు ఎవ్రీ డీటెయిల్, దీని కాస్ట్ ఎంత పడుతుంది, దీని మెయింటెనెన్స్ ఎలా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో, మీకు వచ్చే వీడియోస్లో అన్నీ చెప్తా ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు తెలియాలి అంటే ఎప్పుడు వస్తుంది వీడియో, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొడితే కానీ మీకు తెలియదు కదా. సో అది ప్రెస్ చేయండి. ఓకే, సో రైట్ నౌ ఈ కార్ కాస్ట్ వచ్చేసరికి మనకు $89,000 నుంచి $90,000 అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇంకా ఎక్స్ట్రా ప్యాకేజీలు అవన్నీ కలిపితే $90,000 నుంచి $95,000 ఆర్ మేబీ $100,000 బిలోనే ఉంటుంది ఈ కారు. ఓకే, వచ్చేసాం మనం టెస్లా ఛార్జింగ్ స్టేషన్కి. ఇది ఇవాళ మన టెస్లా సైబర్ ట్రక్ రివ్యూ. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చూసినందుకు, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.